ఐఎమ్ వసీకర్, సైంటిస్ట్. ఓ, చోటా భీమ్స్ ఫాదర్. అబ్సల్యూట్లీ. ఏ వాడు నా కొడుకులా లేడా? నా ఫేస్ వాడి ఫేస్ ఒకలాగే ఉంటుంది. రేయ్ భీమ్, హాయ్ డాడీ. ఏమ్మా హోంవర్క్ చేయలేదా? ఐ లవ్ యూ డాడీ. ఓహ్ యు లవ్ మీ. చేయకపోతే చేయపోయారా హోంవర్క్? ఏమంటివి మానవ జాతి నీచమా? ఆహా, ఎంత మాట ఎంత మాట. వైతరుని నుంచి వేధించి వెంటాడి ముప్పతిప్పలు పెట్టి. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. కూర్చోండి కూర్చోండి. ఏ చోట భీమ్ వాగరా, టేబుల్ ఎక్కు. ఏంటి క్లాస్లో అల్లరి ఎక్కువ చేస్తున్నావంట? నేనా సార్? హోంవర్క్ కంప్లీట్ చేసావా? చేయలేదు సార్. మన హిందూ సంప్రదాయం గురించి చెప్పు. మన హిందూ సంప్రదాయం ప్రకారం మనం అమితంగా గౌరవించేది అమ్మని నాన్నని, ఆ తర్వాత అత్తని. అత్త గౌరవాన్ని చాటి చెప్పేదే అత్తారింటికి దారేది. అందులో వన్ అండ్ ఓన్లీ హీరో పవన్ కళ్యాణ్. రే ఇది క్లాస్ రూమ్ రా. బాగుంది కదా సార్? यार रईस ఇది ఏడి ఏడి క్రిమినల్స్ కి, రౌడీలకి, గోండాలకి డీసీపీ రంజిత్ కుమార్ అంటే సింహ స్వప్నం సార్. అంతేకాదు సార్, ఈ సిటీలో మటర్లు, మానభంగాలు చేసే క్రిమినల్స్ ఈ సిటీ వదిలి వేరే సిటీకి వెళ్ళిపోయారు సార్. ఇంకా చెప్పు. బాపూజీ కళ్ళలో కన్నా స్వాతంత్రం ఈ సిటీకి వచ్చిందంటే దానికి కారణం ఎవరనుకుంటున్నారు? అది కూడా నా వల్లేనా? మీ వల్లే సార్. Start the music. मुझो को थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के అదేంటి సార్, పోలీస్ ఆఫీసర్ అయ్యండి మీరు డాన్స్ చేయటం ఏంటి? ఏమి పోలీసులు డాన్స్ చేయకూడదా? ఎలా మా పోలీసులు యాదాన్లో తక్కువ, మాకు డాన్స్ రాదా? చూడండి, డ్యూటీలు చేసిన డాన్సులు చేసిన పోలీసుడే నంబర్ 1. ఎవరెక్కడ? నేను తెలుసా ఇక్కడ? కాంగ్రెస్ పేరు చెప్తే ఇందిరాగాంధీ గుర్తొస్తుంది, తెలుగుదేశం పేరు చెప్తే ఎన్టీ రామారావు గుర్తొస్తాడు, జనసేన అంటే పవన్ కళ్యాణ్, రహీం అంటే రౌడీజం గుర్తొస్తుంది. బీట్ బీట్ గవార్, చక్కెర మే బార్, ఇడ్లీ మే సాంబార్, బస్తీ మే సవార్. ఒక్క టీనేజ్ గర్ల్ కూడా కనపట్లేదండి బాబా. ఈ టైంలో ఓల్డ్ ఏజ్ వాళ్ళు కాకుండా యంగ్ ఏజ్ వాళ్ళు వచ్చేస్తారండి ఊపుకుంటూ తొక్కలు. ఈ మధ్య కాలంలో ఇటువంటి ఫిగర్ చూడలేదు. ఫస్ట్ టైం షాపింగ్ మాల్ దగ్గర నేను వెళ్ళి తన మీద పడ్డాను సార్. తర్వాత దుర్గమ్మ చెరువు దగ్గర తను వచ్చి నా మీద పడింది సార్. వెరీ ఇంట్రెస్టింగ్. ఇది డీటెయిల్డ్ గా చెప్పిన పడి చూపించమంటారా సార్? ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తా. 10% కరెక్ట్. మిస్టర్, నువ్వు నేరం ఒప్పేసుకోవయ్యా? నో. పోలీస్ ఆఫీసర్ గా నీ డ్యూటీ నువ్వు చేసావు యాజ్ పర్ లా. నువ్వే నేరం చేయలేదయ్యా, కానీ తప్పు చేసాను ఒప్పుకోవయ్యా. పుణ్యం ఉంటుందయ్యా, లేకపోతే నా మనవరాల్ని కాన్వెంట్ నుంచి డిస్మిస్ చేస్తుందయ్యా. బాబు ఒప్పుకోవయ్యా, నా కోసం, నా మనవరాల కోసం. గుసగుసలేంటి? ఏం లేదమ్మా, ఒప్పేసుకున్నాడు, నేరం ఒప్పేసుకున్నాడు. పనిష్మెంట్ ఇచ్చే, జడ్జిమెంట్ చెప్పే, అసలు ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయించమంటావా? సారీ అండి, యాక్చువల్గా నేను కూడా చూద్దాం అనుకుంటున్నాను. ఈ లోపల మీరు ఏమండి? హలో. ఓ సారీ. ఒక్కసారి నా మాట విను బామ్మర్ది. బోరు నేర్చేసావనుకో మొత్తం దిగిపోద్ది. ఏంటి దిగేది? బాధ. డాడీ కూడా మమ్మీ కొట్టినప్పుడు బాత్రూమ్ లోకి వెళ్ళి బోర్ మని ఏడుస్తాడు. ఏం బావా, నువ్వు చూసేసావా? చూడలేదు, విన్నాను. అంకుల్ అంకుల్ ఏంట్రా? అర్జెంట్ అర్జెంట్ అంకుల్, వెళ్ళిపోయి జిప్పు జిప్పు తీయాలా? ఉండు.
పోయి కొంచెం నోట్లో ఆపరా. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మొత్తం తేడాగా ఉంది. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు ప్రేయర్ స్టార్ట్ చేద్దామా? ఓకే, 1 2 3.